నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సుందర రామిరెడ్డి గారు. సుందర రామిరెడ్డి గారు, ప్రీవియస్గా మనం చేసిన వీడియోస్లో చాలామంది ఆడియన్స్ కింద కామెంట్ రూపంలో ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. అదే ప్రైస్ మూమెంట్. అసలు ఈ స్టాక్ మార్కెట్లో ఈ ప్రైస్ మూమెంట్ అనేది ఎందుకు ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉంటుంది? సో ఈ టాపిక్ గురించి చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు. సో మన ఆడియన్స్ కోసం దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? డెఫినెట్గా. సో బేసికల్ ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది బయ్యర్స్ ఎక్కువ మంది కొంటే మార్కెట్ మూవ్ అవుద్ది అనుకుంటారు. లేదు, బయ్యర్ ఎక్కువ మంది కొన్నా మార్కెట్ డ్రాప్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్లో బయ్యరు సెల్లరు ఈక్వలెంట్ పార్ట్నర్ అంతే. సపోజ్ నేను 100 అమ్ముతున్నారు అనుకోండి, మీరు 100 కొంటున్నారు అనుకోండి, ఇద్దరు ఈక్వల్గా ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ మార్కెట్లో నేను డామినెంట్ అని కాదు, నువ్వు డామినెంట్ కాదు. కాకపోతే మార్కెట్లో మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే బేసికల్గా మీరు బై చేసేటప్పుడు, సపోజ్ నేను బయర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు బై చేసేటప్పుడు మీరు 3 ఫార్మాట్స్లో తీసుకుంటారు. ఒకటి లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ అంటే నాకు ఈ ప్రైస్కి వస్తేనే నేను కొంటానని చెప్పేసి మీరు ఆర్డర్ ఇస్తారు. సపోజ్ లైవ్ మార్కెట్లో ఇప్పుడు 1000 ఉందనుకోండి, మీరు 990 కావాలనుకోండి, సో మీరు 990కి ఆర్డర్ ఇచ్చేస్తారు. దాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. అంటే మార్కెట్ కనుక అక్కడికి డ్రాప్ అవుతే మీకు ఎగ్జిక్యూట్ అవుద్ది, లేకపోతే అవ్వదు. అంటే ఎక్కువ మంది బయ్యర్స్ కనుక లిమిట్ ఆర్డర్ తీసుకుంటే మార్కెట్ ఈజీ పడిపోతుంటది. ఓకే. అంతేగాని ఎక్కువ మంది కొంటే పెరగాలని రూల్ ఏం లేదు ఇక్కడ. లిమిట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మార్కెట్ డ్రాప్ అవుద్ది. బయ్యర్స్ కనుక లిమిట్ ఆర్డర్ తీసుకుంటే మార్కెట్ కిందకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ప్యానిక్ వచ్చినప్పుడు ఏముందంటే బయ్యర్స్ అందరూ మంచి డిస్కౌంట్ వచ్చింది అని చెప్పేసి అందరూ కూడా లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆ టైంలో. ఎందుకంటే ఎవరు హూ డోంట్ లైక్ ద డిస్కౌంట్స్. సో ఆ టైంలో మార్కెట్ ఇంకా డౌన్ కావడానికి బయ్యర్సే హెల్ప్ అవుతుంటారు అనమాట. అందుకని బయ్యర్స్ ఎక్కువ మంది అవుతే మార్కెట్ పెరిగిద్ది అనేది అలా రూల్ ఏం లేదు. బయ్యర్స్ కనుక మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే, అంటే మార్కెట్ ఆర్డర్ అంటే బార్గెన్ చేయకుండా లైవ్ మార్కెట్కి కనుక బై చేస్తే అప్పుడు మార్కెట్ పైకి లిఫ్ట్ అవుద్ది. అంటే ఎక్కువ మంది బయ్యర్స్ కనుక మార్కెట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మార్కెట్ పైకి పోతుంటుంది. మనం కనుక ఆర్డర్ ఫ్లో కనుక చూసామనుకోండి, లైవ్ మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే బయ్యర్స్ ఎప్పుడు బార్గెన్ చేస్తూ ఉంటారు. అంటే దాన్ని టిక్ సైజ్ అంటారు, 5 పైసా అనమాట. మార్కెట్తో పోల్చుకుంటే ఎప్పుడు బయ్యర్స్ అందరూ కూడా సపోజ్ 1000 అనుకున్నాం అనుకోండి, 990.95, 999.90 ఇలా కిందకు ఉంటుంది. ఈచ్ టిక్ 5 పైసా తేడాతో ఉంటుంది అనమాట. మీది కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇండియాలోనే హైయెస్ట్ బిడ్ మీద అయి ఉండాలి మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. మనం ఏదైనా బై చేసినప్పుడు ఇమీడియట్గా మన ఎగ్జిక్యూట్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాలోని మనం హైయెస్ట్ బిడ్ కోట్ చేసాం, అందుకే అది ఎగ్జిక్యూట్ అయింది. అంటే బెస్ట్ బిడ్స్ అన్ని పైకి వస్తుంటాయి ఆప్షన్ ప్రాసెస్లో, బెస్ట్ బిడ్స్. అదే సెల్లర్స్ చూసారనుకోండి, లీస్ట్గా అమ్మే వాళ్ళ ప్రైస్ కూడా లైవ్తో పోల్చుకుంటే ఎప్పుడు హైరే ఉంటుంది. లీస్ట్ ప్రైస్ కూడా మార్కెట్తో పోల్చుకుంటే హైయర్ సైడే ఉంటుంది. అంటే బయ్యర్స్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే మార్కెట్తో పోల్చుకుంటే ఎప్పుడు హైలో అమ్మాలని చూస్తుంటారు. బయ్యర్స్ అందరూ మార్కెట్తో పోల్చుకుంటే కింద కొనాలని చూస్తుంటారు. అందుకని బయ్యర్ ప్రైస్ సెల్లర్ ప్రైస్ ఎప్పుడు మ్యాచ్ అవ్వవు, పొరపాటున ఒకసారి కూడా మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే ఇద్దరు కూడా లిమిట్ ఆర్డర్ పెట్టారనుకోండి, ఇద్దరికి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరి మధ్య. ఓకే, దానివల్ల మార్కెట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. మీరు ఇచ్చిన ఆర్డర్ వ్యాలిడిటీ 1 డే ఉంటుంది మాక్సిమం. ఓకే, లేదా జీటీటీ తీసుకున్నప్పుడు అప్ టు 1 year దాకా ఉంటుంది. ఎక్కువసార్లు ఇంటర్డే ఏంటంటే టిల్ ద డే వరకు ఉంటుంది, అంటే ఈవినింగ్ 3:30 వరకు మీ ఆర్డర్ ఉంటుంది. ఈ లోపు అది ఎగ్జిక్యూట్ అయితే అయింది, లేకపోతే లేదు. అంటే బయ్యర్స్ కనుక మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే మీ ఆర్డర్ పెండింగ్లో ఉంటుంది, ఎగ్జిక్యూషన్ నాట్ గ్యారెంటెడ్. మీరు కనుక లైవ్ మార్కెట్ ప్రైస్ కొనాలని చూస్తే మార్కెట్ లిఫ్ట్ అవుతుంది అప్పుడు. అంటే బయ్యర్స్ కనుక ఎక్కువ మంది మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే మార్కెట్ పైపడడం స్టార్ట్ అవుద్ది. ఓకే, అంటే బయ్యర్స్ ఎక్కువ మంది లిమిట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మాత్రమే మార్కెట్ అప్ ట్రెండ్ అవుద్ది. బయ్యర్స్ కనుక లిమిట్ ఆర్డర్ ఎక్కువ తీసుకుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుద్ది. అందుకని మనం సింపుల్గా ఏంటంటే మార్కెట్ లాంగ్వేజ్లో మనం మాట్లాడేటప్పుడు ఎవరైతే మార్కెట్ ఆర్డర్ తీసుకున్నారో వాళ్ళ వెర్షన్ మాట్లాడతాం. సో గ్రీన్ క్యాండిల్ అంటే మీనింగ్ ఏంటప్పుడు బయ్యర్స్ మార్కెట్ ఆర్డర్ తీసుకుంటున్నారు అని అర్థం. రెడ్ క్యాండిల్ అంటే మీనింగ్ ఏంటి, సెల్లర్స్ మార్కెట్ ఆర్డర్ తీసుకుంటున్నారని. అంటే అందులో రెడ్ క్యాండిల్ కూడా బయ్యర్స్ ఉన్నారు, బయ్యర్స్ లేకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. కానీ బయ్యర్స్ ఆ టైంలో లిమిట్ తీసుకున్నారు కాబట్టి మనం వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. అందుకని వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ మార్కెట్ ఆర్డర్స్ కౌంట్ చేసుకుంటూ పోతుంటారు. అట్లా బయ్యర్స్ టేక్ ద మార్కెట్ ఆర్డర్, దాని మార్కెట్ గోయింగ్ టు మూవ్ అప్ సైడ్. అందుకని ఎవరైతే మార్కెట్ ఆర్డర్లో బై చేస్తుంటారో వాళ్ళని మనం బుల్స్ అంటాం. వాళ్ళు మాత్రం బుల్స్ అంటారు. లిమిట్ ఆర్డర్లు కొంటే వాళ్ళు బుల్స్ అనం, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ డౌన్ కి హెల్ప్ అవుతున్నారు. అందుకని మార్కెట్ లిఫ్టింగ్ చేసే నేచర్ ఇది, బుల్ పైకి లేపుతుంది కాబట్టి వాళ్ళని బుల్ మార్కెట్ అంటారు. దాన్ని బుల్లిష్ మార్కెట్ అంటారు. అంటే ఎక్కువసారి బుల్ మార్కెట్ ఏమొద్దంటే అందరూ మార్కెట్ ఆడి కొంటా ఉంటారు, నేను ఎక్కడ మిస్ అవుతాను, నాకు ఎక్కడ ఈ స్టాక్స్ దొరకవేమో అని చెప్పేసి. ఎందుకంటే బుల్ మార్కెట్ లో గుడ్ న్యూస్ అంతా ఫ్లో అవుతా ఉంటుంది. ఇప్పుడు కనుక చూసినట్లు గత 10 days లో అన్ని గుడ్ న్యూస్ ఫ్లో అవుతుంది. దాంతో అందరూ నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పేసి అందరూ మార్కెట్ ఆర్డర్స్ బై చేస్తున్నారు. ఎక్కువ మంది మార్కెట్ ఆర్డర్స్ బై చేస్తున్నప్పుడు
తీసుకున్నప్పుడు న్యాచురల్ మార్కెట్ గోయింగ్ టు మూవ్ అప్ సైడ్ ఓన్లీ. మళ్ళీ ఎప్పుడు రివర్స్ అవుద్ది అంటే ఈసారి సెల్లర్స్ మార్కెట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు అప్పుడు వీన్ అవుతుంది కింద డౌన్ ట్రెండ్ అవటం. సో అందుకని మార్కెట్లో మార్కెట్ ఆర్డర్స్ గొప్పలే ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఎవరైతే మార్కెట్ ఆర్డర్ తీసుకుంటారో మార్కెట్ వాల్ వైపుకి వెళ్తుంది, రెండు వైపు మనం మాట్లాడాం. సో మనం కొనేటప్పుడు ఒకటి బార్గెన్ చేయడం ట్రై చేస్తాం, దాన్ని మనం లిమిట్ ఆర్డర్ అంటున్నాం. అర్జెంట్ కొనాలనుకుంటే మార్కెట్ ఆర్డర్ కొంటున్నాం. ఒక్కొక్కసారి మార్కెట్ బ్రేక్అవుట్ అయితేనే కొంటానని చెప్పి ఎక్స్పెన్సివ్ దాంట్లో రేట్ కొనాలని ట్రై చేస్తారు. అంటే అది బ్రేక్అవుట్ అయితే కొంటారు. లైవ్ మార్కెట్లో ఇప్పుడు 1000 ఉంది, అది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ అనుకోండి, అది 1000 అండ్ 1 రూపీ వస్తే నేను కొంటాను అని ఇప్పుడే ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మీరు స్టాప్ లాస్ బై ఆర్డర్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే సిస్టంలో స్టాప్ లాస్ బై ఆర్డర్స్ ఉంటాయో ఫోర్స్ బాగా క్రియేట్ అవుతుంది, ఇంకా చక్మనం అవుతుంది ఆ టైంలో. అందుకని ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయినా లేదా బ్రేక్ డౌన్ అయినా పెద్ద గ్రీన్ క్యాండిల్స్ లేదా పెద్ద గ్రీన్ రెడ్స్ వస్తాయి, ఎందుకంటే అక్కడ పెండింగ్లోనే ఆర్డర్. ఒక్కసారి ప్రైస్ అక్కడ రాగానే సెకండ్స్లో ఒక్కసారి ఎగ్జిక్యూషన్ బిన్ అవుతుంది అనమాట. అందుకని ఆ టైంలో ఎక్కువ వస్తాయి. సో బయ్యర్ పాయింట్ ఆఫ్ లో మీరు కొనాలంటే మార్కెట్లో 3 ఆర్డర్సే ఉంటాయి. ఒకటి బార్గెన్ ట్రై చేస్తూ లిమిట్ ఆర్డర్ ఇవ్వటం, లేదా లైవ్ మార్కెట్ ప్రైస్కి బై చేయటం, లేదా స్టాప్ లాస్ బై. మార్కెట్లో లేని ప్రైస్కి ఫ్యూచర్లో కొంటాను ప్రైస్కి ఇప్పుడే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఈ 3 ప్రైస్లో మార్కెట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మార్కెట్ ముందు పోతూనే ఉంటుంది. ఈ మార్కెట్ ముందు పోయి వెళ్ళే కొద్దీ ఆ బ్రేక్అవుట్ టచ్ అయింది అనుకోండి, ఇంకా అగ్రెసివ్ ముందు పోతుంటుంది, ఎందుకంటే అక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే సెల్లర్ పాయింట్ ఆఫ్ లో ఓకే, అతనికి అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి అమ్మేయడం, అతను లిమిట్ ఆర్డర్ ఏంటి మార్కెట్తో పలుచుకుంటే హైలో పెడతారు లిమిట్ ఆర్డర్స్. ఇప్పుడు కూడా అర్జెంట్ కావాలనుకోండి అతను కూడా మార్కెట్ ప్రైస్కి అమ్మేస్తుంటాడు, అప్పుడు మార్కెట్ పట్టడం స్టార్ట్ అవుద్ది. అదే స్టాప్ లాస్ సెల్లర్ ఎప్పుడు ఇస్తారంటే, నా ప్రాఫిట్ సేవ్ చేసుకోవాలని చెప్పినా, లేదా నేను బై చేశాను ఓకే, నాకు లాస్ లిమిట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రాఫిట్ ఏమో మ్యాక్సిమైజ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని నేను లాస్ రాకుండా అడ్డుకోవడం కోసం కింద నేను స్టాప్ లాస్ సెల్లర్ ఇచ్చుకొచ్చుంటాను. అంటే బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది, ఎప్పుడైతే స్టాప్ లాస్ బై ట్రెక్ అవుతుందో అక్కడ అగ్రెసివ్ పైకి వెళ్తుంది. సెల్లర్ పాయింట్ ఆఫ్ లో సెల్లర్స్ ఎప్పుడైతే మార్కెట్ ఆర్డర్ తీసుకుంటున్నారో అప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుద్ది. అంటే స్టాప్ లాస్ సెల్లర్స్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతున్నాయో ఇంకా ఫాస్ట్ పడిపోతుంది. మీకు ఎప్పుడైనా పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి అంటే ఎవరో ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది, అక్కడ ప్రైస్లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది అనమాట. అందుకని మార్కెట్ మూవ్ రీజన్ ఏంటంటే మార్కెట్ ఆర్డర్స్. ఎవరైతే ఫోర్స్ ఎవరు తీసుకుంటున్నారో మార్కెట్ ఆర్డర్ వాళ్ళ వైపు మార్కెట్ మూవ్ అవుద్ది. అందుకని ఎక్కువ మంది కొంటే పైకి పోవాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఎక్కువ మంది మార్కెట్ ఆర్డర్స్ తో కొంటేనే పైకి వెళ్తుంది, ఉన్న ప్రైస్ తో కొంటేనే. లైవ్ మార్కెట్ ప్రైస్ మీరు కొనాలి. అంటే మీరు ప్రైస్ కాలం మెన్షన్ చేయకూడదు, చేయకుండా కొంటే మాత్రమే మార్కెట్ పైకి పెట్టడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం బుల్స్ అంటారు. సెలెన్ చేసేటప్పుడు మార్కెట్ ఆర్డర్స్ అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని బేర్స్ అంటారు. అందుకని బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, లేదా డిమాండ్ మార్కెట్, సప్లై మార్కెట్, లేదా అప్ ట్రెండ్ మార్కెట్, డౌన్ ట్రెండ్ మార్కెట్, ఇలా మనం నేమింగ్స్ ఇస్తాం అనమాట. సో అట్లా ప్రైస్ మూవ్కి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మార్కెట్ ఆర్డర్స్. అది పర్సన్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల మార్కెట్ మూవ్ అవుతుంది. అదర్వైజ్ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఈక్వల్గా ఉంటాయి ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో. ఎనీ పాయింట్ ఇద్దరు మ్యాచింగే. బట్ ఈ మార్కెట్ ఆర్డర్ తీసుకోవడం ద్వారా మార్కెట్కి ఒక డైరెక్షన్ తీసుకుంటుంది అనమాట. అది బుల్ మార్కెట్, బేర్ మార్కెట్లో. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామి రెడ్డి గారు. ఎందుకంటే ఈ టాపిక్ గురించి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అండ్ ఇవాళ మన ఆడియన్స్ వాళ్ళు కూడా నాకు కూడా ఒక కొత్త టాపిక్ గురించి తెలిసి వచ్చింది సార్. థ్యాంక్ యూ, చాలా చక్కగా వివరించారు సుందరరామి రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.